ఇప్పుడు ఇతను చనిపోయాడు కదా, అవును అసలు సాక్షి చనిపోయాడు. అవును. మరి కేసు అంతటితో క్లోజ్ అయిపోతుందా, కంటిన్యూ క్లోజ్ ఏం అవ్వదండి. క్లోజ్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మెయిన్ కంప్లైనెంటే కదా అతను. కంప్లైనెంట్ చనిపోయినంత మాత్రాన అతను ఏమవ్వదు. ఇప్పుడు రవికుమార్ అనేవాడు బతికే ఉన్నాడుగా. రవికుమార్ బతికున్నాడు. రవికుమార్ చెప్తాడు కదా కన్ఫెషన్ ఏం జరిగింది ఏంటి అనేది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చెప్తాడు కదా, చెప్పాలి కదా సరైన పందాలు ఎంక్వైరీ చేస్తే. రేపొద్దున ధర్మారెడ్డిని విచారించాల్సిందే కదా, ఎందుకు ధర్మారెడ్డిని విచారించట్లేదు? నాకు సంబంధం లేదని చెప్పాడు అతను, ఆల్రెడీ పిలిచి మాట్లాడితే. ఎట్లా చెబుతాడు? డీప్గా వెళ్ళాలి కదా. అడిషనల్ ఈవో చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. అడిషనల్ ఈవోని పిలవాలి, దానికి ఒక రూల్ ఉంటుంది. రూల్ ఉన్న తర్వాత అడిషనల్ ఈవో రేపు చెప్తాడుగా, నన్ను పలానా వాళ్ళు వెళ్ళి చూసుకోమన్నారండి, చూసి చూడనట్టు పొమ్మన్నారు, అందుకని నేను చేశానని చెప్పాలిగా. ఓరల్గా ఇచ్చే మౌఖికమైన ఆదేశాలు ఒకటి ఉంటుంది, రిటర్న్గా ఇచ్చే ఆదేశాలు కొన్ని ఉంటాయండి. అన్నీ కూడా 2019, 2024 మధ్యగా చూసినా మీరు, 2004, 2009 మధ్య రాజశేఖర రెడ్డి టైంలో చూసినా అన్నీ మౌఖికమైన ఆదేశాలతో చేసిన విచ్చలవిడి పరిపాలన తప్పించి చట్ట ప్రకారం జరిగే పరిపాలన ఎక్కడ ఉండదు అక్కడ. ఓకే. ఇప్పుడు ఆ రోజు మన ఇక్కడ క్విడ్ ప్రోకోలో ఎంతోమంది ఐఏఎస్లు బలైపోయారు. బీపీ ఆచార్య లాంటి మంచి పేరు ఉన్నవాళ్ళు కూడా ఇదైపోయారు. ఇప్పుడు కూడా వరుసగా జరుగుతుంది. ఇప్పుడు కూడా వరుసన కొన్ని జరుగుతున్నాయి. ఐపీఎస్లో జీవితాల్లో నాశనం అయిపోయినాయి. వీళ్ళందరూ ఏంటంటే ఆవేశానికి లోనయ్యి లేదా తాత్కాలికమైన లాభాలకు లోనయ్యి చేశారు కాబట్టి. ప్రవీణ్ ప్రకాష్ అపాలజీ చెప్పాడు కదా, చట్ట ప్రకారం కనుకైతే వీళ్ళకి రక్షణ ఉండేది. వీళ్ళు చట్టాన్ని వైలేట్ చేసుకుంటే వెళ్తున్నారు, లేదా బెదిరింపులు ఆ హత్యలు చేసే స్థాయికి వెళ్ళిపోతారు. ధర్మారెడ్డి అనేవాడు మరో మాఫియా లీడర్. అక్కడ అప్రధ్యాతంగా 10 ఏళ్ల పాటు అక్కడ చెరబట్టేసాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి. గత 5 ఏళ్ళు అంతకుముందు జేఈఓగా రాజశేఖర రెడ్డి గారి టైంలోనేమో జేఈఓ, ఇప్పుడేమో ఈఓ. మధ్యలో కూడా మళ్ళీ అతనే కొన్ని రోజులు హవా నడిపాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ టైంలో కూడా వాళ్ళని మార్చడానికి వీలు లేకుండా అతను పెట్టుకున్నాడు. 1924 మధ్య రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా తను మ్యానిపులేట్ చేయాలని చూశాడు ఆయన రిపోర్ట్లన్నింటినీ. ఎందుకంటే ఇతను డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండటం మూలన అతను కూడా పరిచయాలను పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్పిటల్ నుంచి చేర్చుకోకుండా చేయాలని చెప్పి ఢిల్లీ నుంచి లాబీ చేశారు. వీళ్ళందరికీ కూడానండి కొన్ని మాట్లాడితే నిజంగా వెంకటేశ్వర స్వామి అందరూ నమ్ముతారు కాబట్టి ఆయనే చూసుకోవాలి. మరి వీళ్ళు ఎవరెవరిని దీంట్లో ఉన్నారో కొన్ని నేను చెప్పలేకపోతున్నా, బయటకు మాట్లాడలేను. కొన్ని విషయాలు తెలిసినా కూడా నేను కూడా ఆత్మవంచంతోనే కొన్ని చెప్పలేకపోతున్నాను. ఎన్ని మాట్లాడినండి ఎందుకు చెప్పలేవని అంటే నాకు అంతరాత్మ బాధపడుతుంది. వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి ఇక అంతే, ఆయన మీద వదిలేయటమే తప్పించి. మరి వీళ్ళందరికీ బంధాలు ఢిల్లీ నుంచి ఈ అరాచకాలకు అన్నిటికీ తిరుమలలో మొదలెడితే ఢిల్లీ దాకా వెళ్తున్నాయండి. ఇప్పుడు ఆయనే చూసుకుంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అనుకుంటే సతీష్ అసలు చనిపోయాడుగా, ప్రధాన చనిపోడు కదా. అతను బీసీ కుర్రాడు, దాంట్లో ఎన్నో అనుమానాలండి. అతను ఫ్యాక్షన్ జోన్లో పుట్టి పెరిగాడు సిఐగా. ఒక ఇంపార్టెన్స్ ఉన్న కేసు హైకోర్టు ఐడెంటిఫై చేసిన కేసులో విచారణ పిలిచారు. దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని మీడియాలో వస్తున్నాయి. మనకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఒకరోజు పిలిచారని, ఒక రౌండ్ విచారణ జరిగింది. రెండోసారి మళ్ళీ రమ్మన్నారు. రమ్మన్నప్పుడు బయలుదేరి వెళ్ళాడు గుంతకల్ నుంచి. వెళ్ళినప్పుడు జనరల్గా ఫ్యాక్షన్ జోన్లో పెరిగిన వాళ్ళు నేను ఇట్ట వెళ్తున్నాను అట్ట వెళ్తున్నాను డబ్బు వేసుకుని ప్రచారం చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అతను రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఎక్కాడు, ఫస్ట్ క్లాస్లో ఎక్కాడు. ఫస్ట్ క్లాస్లో 29వ నెంబరు సీటు అతనికి అలాట్ అయింది. 11వ నెంబర్ సీటు దగ్గర అతని బ్యాగ్ దొరికింది. మరి పెనుగులాట జరిగినా, హత్య జరిగినా, ఆత్మహత్య జరిగినా దాంట్లో ఆ రోజు ప్రయాణించిన ప్రయాణికులు ఎవరెవరు ఏంటనేది మొత్తం అంతా రిజిస్టర్ అవుతుందిగా. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. రిజర్వేషన్ వివరాలు ఉండాలి కదా, అందరూ ఫోన్ నెంబర్ అన్నీ ఉంటుంది కదా. కోచ్ అటెండెంట్ పిలవాలి కదా. కోచ్ అటెండెంట్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఏసీలో చాలా విజిలెంట్ పడుకోకుండా కూర్చోవాలి. సెకండ్ ఏసీ కానీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. అటెండెంట్ ఏసీ అటెండెంట్ కోచ్ అటెండెంట్ ఇద్దరు ఉంటారు కదా. టీసీ ఉంటాడు కదా, సపరేట్ ఏసీకి సపరేట్ టీసీ ఉంటాడు. మరి ఒక వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్, అతను ఆషామాషి మనిషి కూడా కాదు, పోలీస్ ఆఫీసర్ని హత్య జరిగిందా ఆత్మహత్య జరిగిందా అనేది వాళ్ళ కనుసన్నల్లో లేకుండా జరగదు కదా. అదేమి తేలకుండా ఆత్మహత్యని ఇతను కరుణాకర్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు? పైగా నైట్ టైము ఏసీలో నాకు తెలిసినంత వరకు డోర్స్ క్లోజ్ చేస్తారు. అది ఇతను ఎక్కింది గుంతకల్లులో 1 గంట ప్రాంతాన్ని 4 hours అండి. గుంతకల్ నుంచి తిరుపతికి పెద్ద దూరం కూడా. తిరుపతి కాదు, జరిగింది ఇక్కడ గుంతకల్ నుంచి కోమలి అంట, తాడిపత్రి అంటే 1 hour జర్నీ. ఈ 1 hour లోనే జరిగింది అని అంటున్నారు. అదే 1 hour
మామూలుగా వెళ్తానికి కూడా 4 hours తిరుపతి వెళ్ళడానికి కూడా. కానీ గుంతకల్ నుంచి తాడిపత్రి 40 kilometers 50 లేకపోతే ఒక 60 kilometers అంతా ఉండొచ్చు బహుశా. అంతే. గుంతకల్ నుంచి గుత్తి 30-40 kilometers ఉంది, అక్కడి నుంచి 40 kilometers, అంతే 70-80 kilometers లోపే ఉంటుంది బహుశా నాకు తెలిసి. ఆ మధ్యలోనే జరిగింది. అదే ఆ మధ్యలో 1 hour. అంతే కదా. ఆ ప్రీ ప్లాన్డ్గా ఈ కిరాయి హంతకులు ఎవరైతే ఇప్పుడు అక్కడ దీంట్లో ఆరితేరారో, బాబాయ్ గొడ్డలు కదిరిలో గొడ్డలు కొనుక్కెళ్ళి అక్కడ చంపిన టీంలు ఉన్నాయి. పులివెందులో కొన్ని టీంలు ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి కదా తయారయ్యి కిరాయి హత్యలు చేసేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళు. తిరుపతి దాకా ఈ నెట్వర్క్ ఉంది కదా, 100% అది బయటికి రావాలి. ఇప్పుడు అసలు నిజంగా ఆయన సూసైడ్ చేసుకోవాలనుకుంటే ట్రైన్ ఎక్కి 1 hour తర్వాత ట్రైన్లో నుంచి ఎందుకు దూకాల్సిన అవసరం ఏముంది? అసలు రావాల్సిన అవసరం లేదుగా. విచారణకు రావాల్సిన పని ఏముంది? అవును. అక్కడే వేరే విషయం తాగొచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు, లేకపోతే ట్రైన్ కింద పడుకుంటాడు. అవును. ఇందులో మెడికల్ రిపోర్ట్లు వచ్చినాయి కదా, తల మీద బలమైన దెబ్బ తగిలింది, కొట్టారనేది వస్తుంది కదా, నుజ్జు అయిందని. మరి అటున్నప్పుడు మరి పోనీ అట్టా అనుకుంటే 11వ నెంబర్లో బ్యాగ్ ఎందుకు వచ్చింది? 29లో ఉంటే పోనీ దూకాడనంటే అటెండెంట్ చెబుతాడు కదా, దూకాడండి లేదా తోశారండి అని చెప్పాలిగా. రేపు పొద్దున ఆ విచారణ కూడా రావాలిగా. కోచ్ అటెండెంట్ ఫస్ట్ క్లాస్లో అంటే సామాన్యం కాదు, ఎందుకంటే మనం ట్రైన్ జర్నీ చేస్తాం కదా. ఫస్ట్ క్లాస్లో కూపేకి ఒక అటెండెంట్ లాగా అంత ఇదిగా ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. ఇది 100% ప్లాన్డ్ మర్డర్. పైగా ట్రైన్ నుంచి 30 అడుగుల దూరంలో బాడీ పడిందంట, ఇసిరేసినట్టు. మరి ఇదంతా ఎంత మంది ఉంటే అంత ఇది జరిగి ఉండాలి. ఇప్పుడు చాలా ఇంకా డీప్గా వెళ్తేనండి ఆ కోచ్లో బ్లడ్ స్ట్రెయిన్స్ అయినా ఉండాలి. అవును, అది పెద్ద ఆధారం కదా. అది ఆధారం కదా. అవును. ఇప్పుడు ఏ సీట్ దగ్గర బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇమీడియట్గా ఫోరెన్సిక్ వాళ్ళు ఆ కూపేని వాళ్ళు చేయాలి, ఫోరెన్సిక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. మరి ప్రభుత్వంలో ఇవన్నీ ఏం జరుగుతుంది? 13 బృందాలు వేశారు, వాళ్ళు విచారణ చేస్తున్నారు. మొన్నేమో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్లో ఏదో ఒక 110 kilometers స్పీడ్ తోటి వెళ్ళేటప్పుడు ట్రైను అతను బరువు ఉన్నటువంటి ఒక బొమ్మను తయారు చేసి వేస్తే ఎంత దూరం పడుతుంది ఏది ఇవన్నీ చేశారంటున్నారు. బట్ మీరు చెప్పినట్టు అసలు ఆ కంపార్ట్మెంట్లో బ్లడ్ ఉందా లేదా, లేదంటే ఆ కంపార్ట్మెంట్లో అనేక మంది ఉంటారు కదా. 2 రకాలుగా ఉంటాయి సిఎస్ గారు. ఒక జీవం లేని బరువుని ఇసిరిస్తే ఒక రకంగా వెళ్తుంది. జీవంతో ఉన్న మనిషిని పెనుగులాటలో విసిరేయటం అనేది అత్యంత అసాధ్యం. ఒక్కడు మనిషి వెళ్ళి ఒక 25 kgs పట్టుకుని విసిరేయటం ఒకటి, జీవంతో ఉన్న మనిషి పెనుగులాడేటప్పుడు ఒకటి కాదు ఇద్దరు కూడా విసరలేరు పట్టుకుని. పైగా దూరం కూడా వెళ్ళదు. ఎన్నో ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి దీంట్లో. పోలీసులకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఇవాళ కూడా ప్రభుత్వం కనుక మేనమేషాలు ఎక్కిడితే మరో వివేకానంద రెడ్డి హత్య కేసులు ఎట్లా అయితే చేతిలో కత్తులు పెట్టి వీళ్ళే చంపేసేసారని చేశారు, ఆల్రెడీ వీళ్ళు మొదలెట్టేసారు. ప్రభుత్వం మీదే బురద వేయడానికి వీళ్ళు అప్పుడు అంత మునుపు వివేకానంద రెడ్డి గారిని చంపి నీనేనని ఈయన చేతిలో కత్తి పెట్టి నారాసుర చరిత్ర అని చెప్పి కథలు వెళ్ళారు. ఇవాళ కూడా చంద్రబాబు గారు మరీ పెద్ద రకం, నేను చాలా గొప్పని అనుకోవాలి, ప్రపంచంలో నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలనే స్థాయిలో కనుక ఆలోచిస్తే మాత్రం ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి చీడ పురుగులను కనుక ఆయన ఉపేక్షిస్తే మాత్రం ఆయనకి, రాష్ట్రానికి నష్టం, లోకేష్ కూడా నష్టం చేస్తారు. ఇప్పుడు అతను వైసీపీ అతను వెంకటరెడ్డి అని అతన్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఈ మర్డరు తెలుగుదేశం వాళ్ళు చేసిన మర్డర్ అని అన్నట్టుగా, ప్రభుత్వం మర్డర్ అన్నట్టుగా దేనికైనా వాళ్ళు సాహసం అండి. వాళ్ళు మనుషుల్లో అయితే, సంస్కారం ఉన్న మనుషులు అయితే ఏం మాట్లాడాలో ఏంటో మనం మాట్లాడవచ్చు. అసలు అది భూమి మీద ఉండకూడని జాతి. అది జాతి అంటే నేను అనేది వేరే కులం పేరుతో అంటలేదు. ఆ వైసీపీలో ఉండే ఎలిమెంట్స్ అందరూ అటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు అసలు. అన్నీ వదిలేసిన బ్యాచే అక్కడ ఉంటారు. ఇంకా ఎందుకంటే ఒక పక్క దుర్మార్గంగా జరిగితే ఇంకా సమర్థించుకున్నా, ఖండించినా జ్ఞానం అనేది ఉండాలి కదా పొలిటికల్ కానండి. మీరు సమర్థించుకుంటే పొలిటికల్ లైన్లో సమర్థించుకోండి, ఖండిస్తే పొలిటికల్ లైన్లో ఖండించండి. ప్రతిదాన్ని మొఖాలని బోడి ముడేసినట్టు మాట్లాడటం తప్పుగా మాట్లాడతారు. ఇప్పుడు లిక్కర్ కేసు కానీ, అవును, లేదా పరకామణి కేసు కానీ, లేదా కేసు ఏదైనా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బేతాల కథలు అల్లి కేసులు బనాయిస్తున్నారు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అతను బీసీ కుర్రాడు చిన్న వయసే కదా. అతను రేపు రిటైర్ అయితే డిఎస్పీగా అయ్యేవాడు. ఇంకా వయసు కూడా ఇంకా ఉంది కాబట్టి అయితే అడిషనల్ ఎస్పీ కూడా అయ్యేవాడేమో. అతను ఒక కుమ్మరి కులానికి చెందిన బీసీ, కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కష్టపడి పోటీ పరీక్షలో నెగ్గి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాడు.
దీంట్లో అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, అతను ఏం అవినీతికి పాల్పడలేదు కదా. ఏమండి, ఒకవేళ అతను ఏమన్నా ఒత్తిడి చేసి అసలు చెబుతాడు అని అనుకుంటే వీళ్ళు ధైర్యంగా చెప్పేసేవాడు, నాకు ఇట్లా జరిగింది అని చెప్పేవాడు. లేకపోతే ఏదో కొద్దిగా గొప్ప ఉప్పు అందించి ఉంటాడు. సరే రేపు పొద్దున సెకండ్ టర్మ్లో మేము గట్టిగా మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ తీసుకుందామని వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో మనకే తెలియదు. నెక్స్ట్, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంలో కూడా వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లు ఉన్నారండి. సిఐడి డిపార్ట్మెంట్లో కూడా వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఇవాళ కూడా జోన్లో పనిచేస్తున్నారండి. వీళ్ళు ప్రతిదీ ఉప్పు అందిస్తారండి హెడ్ క్వార్టర్స్కి, పార్టీ హెడ్ క్వార్టర్స్కి, తాడేపల్లికి, లేకపోతే సుబ్బారెడ్డికినూ భూమన కరుణాకర్ రెడ్డికి చెబుతారండి ఏమేమి జరుగుతుంది ఏంటని. వాళ్ళు అలర్ట్ అయ్యి ఉండొచ్చు అండి. ఇతను వచ్చేస్తే రేపు పొద్దున మ్యాజిస్ట్రేట్ ముందు కనుక కన్ఫెషన్ ఇప్పించేస్తే మనం అందరం ఇది చేస్తాం. ఇప్పుడు పోలీసుల ముందు చెప్పే విచారణలో పోలీసుల ముందు చెప్పేది వేరు, కోర్టుకు వెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ వేరు. కోర్టు అదే నమ్ముతుంది అనుకుంటా, అది వ్యాలిడ్ కదా. అందుకే ఇతను ఒక ఆఫీసరు, బీయింగ్ ఆఫీసర్ వెళ్ళిపోయి ఇంకో కోర్టు ఆఫీసర్ ముందు కనుక ఇది జరిగింది అని చెప్పి ఇది చేస్తే దానికి వ్యాలిడిటీ, మోర్ వ్యాలిడిటీ కదా. కాబట్టి అటువంటిది ఏదో ఉప్పు వీళ్ళకి అంది ఉండాలి. అతను కనుక ఇక్కడికి వచ్చి రేపు పొద్దున మొత్తం బయట పెడితే ఈ ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి మొత్తం ఈ పేర్లన్నీ బయటకు వస్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అసలు మెయిన్ కీలకమైన కింగ్ పిన్ ఈ సిఐ జగన్మోహన్ రెడ్డి అని నా అప్రహెన్షన్.